అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. Farmers of Amravati had come and they just paid respect to me. I don't know what I did, but as a judge of Andhra Pradesh High Court, whatever was correct, I did my job. After all, being a judge, it was responsibility of the judge to protect the right of citizen. And in protecting right of the citizen, I passed number of orders. So it was only my judicial work which I did. So beyond that, I have not done anything, but still I got highest affection from the people of Amravati, particularly farmers of the Amravati. And I hope that they may get benefit of my order. జస్టిస్ రాకేష్ కుమార్ గారిని మేము కలవడానికి వచ్చాము. ఈరోజు వారు బీహార్ నుంచి ఇక్కడికి వచ్చారని తెలుసుకొని వారి ఆ సమయం కోరి ఈరోజు మా జేఏసీ తరఫున రైతుల ప్రతినిధులుగా, రైతు కూలీల ప్రతినిధులుగా ఈరోజు వారు కలిసి ఈ రాజధాని సంక్షోభం ఉన్నప్పుడు మేము న్యాయస్థానాలను ఆశ్రయించినప్పుడు వారు మా రాజధాని రైతులకు అండగా చట్టం అయితే ఏదైతే ఉందో ఆ చట్టానికి లోబడి మా రాజధాని రైతులకు ఒక భరోసా ఇచ్చి దానికి మాండమస్ తీర్పు కూడా ఇచ్చి వీరు తయారు చేసి వీరి ఆధ్వర్యంలో ఆ తీర్పు రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం మాకు ఇవ్వడం జరిగింది. దానికి కృతజ్ఞతలు తెలియజేసుకోవడం కోసం మా 29 గ్రామ రైతు కూలీల తరఫున అందరి తరఫున కూడా దళితులు, మహిళలు, మన రైతు కూలీలు, జేఏసీలు అందరి తరఫున కూడా మేము ఈరోజు వచ్చి మా జేఏసీ సభ్యులు అందరం కూడా వారికి ధన్యవాదాలు తెలియజేసుకొని దేవుడు ఎక్కడో లేడు వీరి రూపంలో ఉందని మేము తెలుసుకొని ఆ దేవుణ్ణి సందర్శించుకోవడానికి వచ్చి మా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. జై అమరావతి. అమరావతి రాజధాని పరిరక్షణ మహోద్యమం జరుగుతున్నప్పుడు న్యాయం అనేది కనుచూపు మేరలో కూడా కనిపించకుండా మా మీద వికృతమైనటువంటి లాఠీ ఛార్జీలతో, అక్రమ నిర్బంధంతో పోలీసు రాజ్యం వెళుతున్నటువంటి, అంటే చట్టాన్ని కూడా పాటించకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నటువంటి సమయంలో ఏదైతే 144 సెక్షన్ అనే నిబంధన ద్వారా మమ్మల్ని తీవ్రంగా అణిచివేస్తున్నటువంటి, మా మహిళల్ని రక్తం ఓడేటట్టు కొడుతున్నటువంటి సందర్భాలలో అప్పుడు జడ్జిగా ఉన్నటువంటి జస్టిస్ రాకేష్ కుమార్ గారు సుమోటోగా ఈ 144 సెక్షన్ మీద తీసుకొని ఒక సమగ్రమైనటువంటి చట్టానికి అనుగుణంగా చట్టబద్ధమైనటువంటి ఒక తీర్పునిచ్చి మీ ఇష్టానుసారంగా వారికి భారత రాజ్యాంగం ప్రసాదించినటువంటి ప్రాథమిక హక్కుని మీరు నిర్వీర్యం చేయకూడదు, ఆ హక్కుని కాపాడే విధంగా ఈ 144 సెక్షన్ అమలు చేయాలి, కానీ మీ ఇష్టానుసారం అమలు చేయడానికి వీలు లేదు అని వారు ఇచ్చినటువంటి ఆర్డర్ ద్వారా అమరావతి రాజధాని ఉద్యమ మహిళలు రోడ్డు మీదకి వచ్చి, లేకపోతే శిబిరాలలో శాంతియుతంగా మా హక్కుని ప్రశ్నించే విధంగా దోహదం చేసింది. అటువంటి ఎన్నో ఆర్డర్లు, మానవ హక్కులు ఉల్లంఘన జరుగుతుంటే, ఏదైతే భారత రాజ్యాంగం ప్రసాదించినటువంటి ప్రాథమిక హక్కులకి భంగం కలుగుతుంటే గౌరవ న్యాయమూర్తిగా ఉంటూ ఆ యొక్క తమ యొక్క బాధ్యతని సక్రమంగా నిర్వర్తించి ఈ యొక్క ప్రాథమిక హక్కులు, రాజ్యాంగ హక్కులను కాపాడినటువంటి మహానుభావుడు జస్టిస్ రాకేష్ కుమార్ గారు. వారు ఈరోజు వారి యొక్క పర్సనల్ పని మీద ఈ రాష్ట్రానికి వచ్చారని తెలిసి, విజయవాడకు వచ్చారని తెలిసి వారిని మా జేఏసీ తరపున ప్రత్యేక అనుమతి తీసుకొని వారికి మరొక్కసారి మా ధన్యవాదాలు. ఎందుకంటే మా జీవితాలలో ఏదైతే మాకు కనీస ఆశ కూడా లేనటువంటి సమయంలో హైకోర్టు వారు సుమోటోగా తీసుకొని ఇచ్చినటువంటి ఒక ఆర్డర్ అనేది మా జీవితాలలో ఒక కాంతి పుంజాన్ని నింపింది, ఒక ఆశా దీపాన్ని వెలిగించింది. ఆ ఆశా దీపమే ఈరోజు అమరావతి రాజధాని పరిరక్షణ మహోద్యమం
1631 రోజుల పాటు కొనసాగి దిగ్విజయంగా అమరావతిని పరిరక్షించుకోవడానికి ఆయన చూపినటువంటి ఆ రోజు ఇచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆర్డరు కాపాడింది. కాబట్టి దానికి కృతజ్ఞతగా ఈరోజు అమరావతి రాజధాని మహోద్యమంలో పాల్గొన్న వారందరి తరపున, ముఖ్యంగా రైతులు, రైతు కూలీలు, దళిత రైతులు అందరి తరపున కూడా ఈరోజు జేఏసీ ప్రతినిధులు రాకేష్ కుమార్ గారిని కలిసి మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలని తెలియజేసుకొని మాకు వారు ఇచ్చినటువంటి దానికి మా యొక్క కృతజ్ఞతాపూర్వకంగా చిరు సత్కారం చేసుకోవడం జరిగింది. ప్రభుత్వ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సాగించినటువంటి అరాచక పాలనలో ఆ రోజు రాజధానికి నిర్మాణానికి భూములు ఇచ్చినటువంటి రైతుల మీద కానీ, ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద చేస్తున్నటువంటి దమనకాండ కూడా మరి ఉన్నతమైనటువంటి జడ్జి స్థానంలో ఉండి కూడా అనేకమైనటువంటి బెదిరింపులు వచ్చినా కూడా మరి తలొగ్గకుండా అమరావతి రైతులకు కానీ, అమరావతి రాజధానికి సంబంధించినటువంటి విషయాల్లో కానీ మరి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ దోహదపడే ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి తీసుకునేటువంటి ప్రజా వ్యతిరేక విధానాల మీద, జీవోల మీద నిరంకుశంగా మరి దైవ స్థానంలో ఉన్నటువంటి జడ్జి గారు రాకేష్ కుమార్ గారు మరి జగన్మోహన్ రెడ్డి యొక్క బెదిరింపులకు కూడా తలగ్గకుండా ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాల కోసం అమరావతి రాజధానికి పరిరక్షించే విధంగా, అమరావతి రాజధానికి భూములు ఇచ్చినటువంటి అక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా కాపాడే విధంగా ఒక రైతు కుటుంబంలో పుట్టి మన రాష్ట్రం కాకపోయినా సరే ఇతర రాష్ట్రం నుంచి వచ్చినటువంటి ఉద్యోగరీత్యా ఇక్కడికి వచ్చినా కూడా మరి ఆయన యొక్క ఇచ్చినటువంటి తీర్పే ఈరోజు అమరావతి ఈ నిర్మాణానికి పనికొచ్చే విధంగా కానీ, మరి జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి జీవోల్ని మరి వెనక్కి తీసుకునే విధంగా, తను తీసుకున్నటువంటి జీవోల్ని ఆ రోజునే కోర్టులో కొట్టేసే విధంగా మరి ఎప్పుడూ కూడా ఈ యొక్క అమరావతి మీద మరి యొక్క పాలన వేరే ప్రభుత్వాలు వచ్చినా కూడా వేరే ఆలోచన చేయకుండా మానమస్ తీర్పు అనేది ఇవ్వడం మరి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ ప్రయోజనాలు చేకూరే విధంగా ఉన్నందుకు కృతజ్ఞతగా మన రాష్ట్రానికి వచ్చేసినటువంటి రాకేష్ కుమార్ గారికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరి తరపున కూడా కృతజ్ఞతలు తెలియజేయడానికి ఇక్కడ వచ్చినాము. జై అమరావతి, జై ఆంధ్రప్రదేశ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.